ఊరికా ఊరికా నేను ఐడియా ఇచ్చిన అది ఇది అంటాండు. ఒక్క పని అయితే చేయలే. హాయ్ గైస్, రీసెంట్ గా పడిన వానకైతే మా గ్రౌండ్ అంతా గడ్డి అంతా లేసింది అనమాట. ఈ గ్రౌండ్ ఎలా క్లీన్ చేసుకుంటామో నేనైతే చూపిస్తా. మీరు కూడా మీ రన్నింగ్ చేసే గ్రౌండ్ అనేది నీట్గా అయితే పెట్టుకోండి. ఇప్పుడు చూపిస్తా చూడండి గ్రౌండ్ ఎలా ఉందో. ఆఫ్టర్ నేను క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తా. ఈ గ్రౌండ్ అంతా ఎలా మనం క్లీన్ చేసుకుంటామో నేనైతే చూపిస్తా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను నాతో పాటు రన్నింగ్ చేసే ఒక తమ్ముడు అనమాట. మేమిద్దరం ఉండేసి ఈరోజు హాలిడే అని చెప్పేసి కాలేజ్కి క్లీన్ అయితే చేస్తున్నాం అనమాట. గ్రౌండ్లో అయితే చాలా గడ్డి అయితే పెరిగిపోయింది అనమాట. మేము రన్నింగ్ చేసే ట్రాక్లో మాకు రన్నింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా రావడంలే, అందుకనేది ఈరోజు క్లీనింగ్ అయితే చేస్తున్నాం అనమాట. మీరు కూడా మీ ట్రాక్లో ఇలా గడ్డి ఉంటే క్లీన్ అయితే చేసుకోండి. రన్నింగ్ చేయడానికి అయితే మీకు మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. రన్నింగ్ చేసేటప్పుడు మీ గడ్డి అందుకుంటే మీకు రన్నింగ్ చేయబుద్ది కాదు. తమ్ముడు అదైతే క్లీన్ చేయడం అయితే జరిగింది అనమాట. గ్రౌండ్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తాం. ఆఫ్టర్ మనం అయితే క్లీన్ చేసిన తర్వాత ట్రాక్ అయితే మీరు చూడొచ్చు, కొంచెం నీట్గా అయితే ఉందన్నమాట. పెరిగిన గడ్డి అంతా మనం తీసేసాం. ఇక్కడ కూడా మీరైతే వీడియోలో చూసుకోవచ్చు. మొత్తం ఎర్రసొక్క వేసుకునే మంచి ఏం చేయలే ఫ్రెండ్స్. పని అయితే దొంగ ఊరికా నేను ఐడియా ఇచ్చిన అది ఇది అంటాండు. ఒక్క పని అయితే చేయలే. ఇప్పుడు చూడు నేను చెప్పినా అని మొక్కలు అయితే పెరుగుతాండు. మీరు కూడా మీ గ్రౌండ్ అయితే ఇలా నీట్గా అయితే పెట్టుకోండి గైస్. రన్నింగ్ అయితే ఈజీగా చేయొచ్చు.